హాయ్ అందరికి. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. మీరు రోజు ఎన్నో షార్ట్స్ లైక్ అండ్ షేర్ చేస్తూ ఉంటారు. నేను చేస్తున్న హార్డ్ వర్క్ కి ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మీ ముందుకు ఇంకాస్త జోష్తో వీడియోస్ బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ తో తీసుకువస్తాను. సో ప్లీజ్ డూ సపోర్ట్ మీ అండ్ ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రేస్ స్టేజ్ లో జరిగిన సినారియోస్ తర్వాత ఐన్స్ తన ఫ్లోర్ గార్డియన్స్ ఇంకా సర్వెంట్స్ అందరికీ ఒక రోజు స్పెషల్ హాలిడే ఇస్తాడు. ఫిమేల్ గార్డియన్స్ అందరూ 6th ఫ్లోర్ లో ఒక లేక్ లో టైం స్పెండ్ చేయడానికి వెళ్తారు. అక్కడ బైకాన్ ని ఆల్బెడో సమ్మౌన్ చేసి దాని మీద స్వారీ చేయాలని చూస్తుంది. ఆ బైకాన్ ని కేవలం అన్ప్యూర్ మెయిడెన్స్ మాత్రమే రైడ్ చేయగలరు అని చాల్టియర్ తన దగ్గర ఉన్న ఎన్సైక్లోపీడియాలో చూసి చెప్తుంది. కానీ ఆల్బెడో అంత ప్యూర్ మెయిడెన్ కావడం చూసి వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. ఇంతలో ఐన్స్ ఏమో మిగిలిన మేల్ ఫ్లోర్ గార్డియన్స్ ని బార్ హౌస్ లో కలుద్దామని చెప్పి మెసేజ్ చేస్తాడు. ఆ తర్వాత ఐన్స్ తన ఓవర్లార్డ్ లాగా పర్ఫార్మెన్స్ ప్రాక్టీస్ చేశాక మారే ఇంకా ఆల్బెడోని కలుస్తాడు. అక్కడ ఐన్స్ వాళ్ళ ముందు తన జీవితంలో వాళ్ళని కలిగి ఉండడం తన అదృష్టం అని తన సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే ఆల్బెడోకి ఏదో తేడాగా ఉందంటే ఆ వర్డ్స్ విని ఎగ్జైట్ అయిపోతుంది. అని మారే కొంతమంది గార్డ్స్ తో కలిసి ఆల్బెడోని పక్కకి లాగేస్తారనుకోండి. తర్వాత బాత్ హౌస్ లో కూడా ఆల్బెడో గోడ మీదకి ఐన్స్ ని దొంగచాటుగా చూద్దామని చూస్తుంది. కానీ ఒక డిఫెన్స్ గోళం వచ్చి బాతింగ్ మైనస్ లేనందుకు పాపం ఆల్బెడో పైన అటాక్ చేస్తుంది. ఆ తర్వాత ఐన్స్ కూడా అలిసిపోయిన ఫిమేల్ గార్డియన్స్ కి హెల్ప్ చేయమని మిగిలిన మేల్ గార్డియన్స్ కూడా ఆర్డర్ వేస్తాడు. ఐన్స్ డెమర్జేకి నజారిక్ లోని ఎన్పిసిస్ అందరితో తన ప్లాన్స్ ని ఇంకా ముందుకు తీసుకెళ్తానని చెప్పమంటాడు. డెమర్జే ఆ 8 ఫింగర్స్ ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడం గురించి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ ఆ వరల్డ్ ని కాంక్వర్ చేయడానికి అది ఐన్స్ కి అనుకూలంగా ఉన్నది అని చెప్పాడు. ఇక్కడ ఈ వరల్డ్ కాంక్వరింగ్ ప్లాన్ ని ఎవరు అప్రోచ్ చేసింది నాకు తెలియకుండా ఐన్స్ అనుకుంటాడు. అది విని ఐన్స్ ఆ ప్లాన్ ఎలా ప్రొసీడ్ అవ్వాలా అని ఏదో చెప్పాలనుకుంటాడు, కానీ పని అవ్వదు పాపం. దానికి ఐన్స్ అసలు ప్లాన్ ఏంటి అని ఇండైరెక్ట్ గా డెమర్జే దగ్గర ఒపీనియన్ అడిగితే డెమర్జే షాల్టియర్ ని బ్రెయిన్ వాష్ చేసిన వాళ్ళు ఇంకా ఉన్నారు. సో వాళ్ళని షాడోస్ నుంచి ఫాలో అవడం వల్ల వాళ్ళ ప్లాన్ కి డిస్టర్బెన్స్ అవుతుంది. సో నజారిక్ ని పబ్లిక్ చేయడం మంచిది అని అంటాడు. ఆల్బెడో అండ్ డెమర్జే రియస్టేస్ కింగ్డమ్ తో ఈక్వల్ వర్డ్ లో ఫాలో అవడానికి అపోజ్ చేస్తారు. డెమర్జే ఏమో ఒక రాజ్యం మొత్తం ఒక వ్యక్తిని కాపాడుతూ ఉండడం ఎప్పటికైనా మనకే ప్రాబ్లం అవుతుంది అని అంటాడు. అండ్ వాళ్ళకి సర్వ్ చేస్తూ ఉంటే వాళ్ళ మూమెంట్స్ కి అది ఆటంకం కలిగే ఛాన్సెస్ ఉన్నాయని అంటాడు. అండ్ షాల్టియర్ ని అటాక్ చేసిన వాళ్ళు ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన వాళ్ళు అయితే అలాంటి సిచ్యువేషన్స్ ని అడ్వాంటేజ్ గా తీసుకునే ఛాన్స్ ఉంది అని అంటాడు. సో డెమర్జే ఐన్స్ తో నజారిక్ ఒక ఇండివిజువల్ కింగ్డమ్ గానే ఉండడం బెటర్ అని అంటాడు. కానీ ఇదంతా ఐన్స్ ముందే అనుకుంటాడు, కానీ వీళ్ళకలా తెలిసిందా అని చెప్పి షాక్ అవుతాడు. ఐన్స్ డెమర్జే నేను ఇదంతా ప్లాన్ చేయడానికి రీజన్ ఏంటని అడిగితే ఐన్స్ కార్డ్ విలేజ్ ని తన సెల్ఫ్ విల్ తో సొంత ఆలోచనతో అందులో ఉన్న హ్యూమన్స్ అందరినీ సేవ్ చేస్తాడు. అండ్ ఇదంతా కూడా ఆ ఒక్క టైం నుంచే స్టార్ట్ అయిందని అంటాడు. కానీ ఇదంతా ఐన్స్ కి గుర్తు లేకపోయినా ఏదో అర్థమైన అటాక్ చేస్తాడు. యాక్చువల్ గా ఆ ఒక్క టైంలో అంటే సీజన్ 1 లో ఐన్స్ డెమర్జేతో సరదాగా ప్రపంచాన్ని ఆక్రమించుకోవచ్చు అని అంటాడు కదా, దాని గురించి చెప్తున్నాడు డెమర్జే. ఎంతలో సీన్ కార్న్ విలేజ్ లోకి మారుతుంది. ఐన్స్ పంపే మెటీరియల్స్ తో ఆ విలేజ్ ప్రాస్పెరిటీ ఇంకా ప్రొటెక్షన్ కూడా బాగా డెవలప్ అవుతుంది. తర్వాత హెన్రీ గాబ్లిన్స్ ఇంకా చిన్న డిస్కషన్ చేసుకున్న తర్వాత ఆ విలేజ్ చీఫ్ ఇంకా అతని వైఫ్ హెన్రీ ఇంకా గాబ్లిన్ ట్రూప్ చేసిన హెల్ప్ ని పొగుడుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఆ విలేజ్ లో ఉన్నదాన్ని మెయింటైన్ చేయడానికి ఇప్పుడున్న సర్వైవర్స్ సరిపోరు. అండ్ ఆ సినారియో జరిగినప్పటి నుంచి ఆ విలేజ్ లోకి వచ్చింది ఒకే ఒక ఎక్స్ అడ్వెంచరర్ బ్రేటా అనే అమ్మాయి మాత్రమే అని అంటారు. అండ్ వాళ్ళు ఫ్రంటియర్ ల్యాండ్స్ లో ఉండడం వల్లనే అక్కడికి ఎవరు రావట్లేదు. కానీ ఇప్పుడు వాళ్ళు తక్కువ టాక్సెస్ పే చేయొచ్చు. ఇంకా వాళ్ళకి సివిల్ సమ్మాల నుంచి కూడా ఫ్రీడమ్ దొరికింది అని అనుకుంటారు. ఆ తర్వాత ఆ గాబ్లిన్ కైజాలి నెఫీరియాకి హెన్రీని లైన్ లో ఎలా దింపాలని చెప్పేసి టిప్స్ ఇస్తూ ఉంటాడు. తర్వాత ఎన్ఫీరియా పోషన్ మేకింగ్ లో యూజ్ అయ్యే హెల్ప్స్ అయిపోవడం వల్ల ఇయర్ కి ఒక్కసారి ఆ టైం కి అవి పెరగటం వల్ల వాటిని కలెక్ట్ చేయడానికి వెళ్తారు. కానీ ఓల్ఫ్ రైడర్ గాబ్లిన్ క్యూమే వచ్చి ఫారెస్ట్ లో ఏదో జరుగుతుంది అని చెప్తే సైలెంట్ గా అందరూ చెక్ చేయడానికి వెళ్తారు. అక్కడ ఒక హాప్ గాబ్లిన్ చైల్డ్ బాగా గాయపడి వాళ్ళ వైపు వస్తాడు. ఇంకా ఆ చైల్డ్ ని బార్గెస్ట్ అనే ఒక మ్యాజికల్ బీస్ట్ వేటాడుతూ ఉంటుంది. సో గాబ్లిన్స్ హెన్రీని ఒక పక్క కాపాడుతూ అండ్ నెఫీరియా ఒక పోషన్ తో టెంపరీగా బ్లైండ్ చేస్తాడు.
ఇంకా ఆ బీస్ట్ అటాక్ చేస్తే హెన్రీ తన కమాండ్ తో ఆ గాబ్లిన్స్ డాట్ చేయాలా చేస్తే ఆ గాబ్లిన్స్ నెక్స్ట్ సెకండ్ ఆ బీస్ట్ ని చంపేస్తారు. తర్వాత నిఫీరియా ఆ హాబ్ గాబ్లిన్ పిల్లోడిని హీల్ చేస్తాడు. ఇంకా ఆ పిల్లోడు తనని జైంట్ ఆఫ్ ద ఈస్ట్ యొక్క సహచరులు వెంటాడుతున్నారు అని, ఇంకా వాళ్ళు డీమన్ స్నేక్ ఆఫ్ ది వెస్ట్ తో అలయన్స్ ఫార్మ్ చేశారు అని చెప్తాడు. సో ఇదంతా ఆ ఫారెస్ట్ లో పవర్ బ్యాలెన్స్ తప్పుతుంది అని ప్లేస్ కూడా ప్రమాదంలో పడేలా ఉంది అని అనుకుంటారు. హెన్రీ, నిఫీరియా ఇంకా గాబ్లిన్ ట్రూప్ హాబ్ గాబ్లిన్ చైల్డ్ అగోని విలేజ్ కి తీసుకెళ్లి ఫారెస్ట్ లో సిచ్యువేషన్ గురించి అలర్ట్ చేస్తారు. అది చూసాక అగోకి మొమెంట్ ఆఫ్ రూయిన్ గురించి గుర్తుకొస్తుంది అండ్ దాని గురించి చెప్తాడు. మొమెంట్ ఆఫ్ రూయిన్ అనేది 100 తో గాడ్ చేయబడి ఉంటుంది. ఇంకా మన హ్యామ్సుకే గాడు ఎప్పుడైతే ఫారెస్ట్ లో నుంచి వెళ్ళిపోయాడో అప్పుడే ఆ ఇద్దరు బీస్ కి అలయన్స్ జరిగింది. ఇంకా వాళ్ళిద్దరూ అక్కడ ఆక్యుపై చేసిన వాళ్ళ మాస్టర్ ని ఓడించాలి అని ట్రై చేస్తూ ఉంటారు. సో దానికి గాబ్లిన్స్ ని పట్టుకుని ఆర్మీలోకి యాడ్ చేసుకోవాలని వాటి ప్లాన్. ఇది విని బ్రేటా తన విజిలాంటీ కమిటీతో ఎవాక్యుయేషన్ ప్రొసీజర్స్ ని స్టార్ట్ చేయడానికి వెళ్తుంది. నిఫీరియా ఏమో తను చేసిన పర్పుల్ పోషన్ ఇంకా రిపోర్ట్ ని ఐన్స్ దగ్గరికి చేర్చమని అక్కడికి వచ్చిన ప్లీడ్స్ గ్రూప్ మేడ్ అయిన లూపస్ రెజీనా బీటాకి ఇస్తాడు. లూపస్ సైన్స్ కి చెప్పాలి అని ఐడియా ఇస్తే హెన్రీ ఫస్ట్ అసలు ముందు మేము ఎంతో కొంత ఎఫర్ట్ చూపించాలి కదా అని అంటుంది. గాబ్లిన్ ట్రూప్ అగోని లూపస్ తో జాగ్రత్తగా ఉండమంటారు. కనబడేంత ఫన్ పర్సన్ కాదు, తను చాలా డేంజరస్ అని చెప్తారు. ఆ తర్వాత ఆ రాత్రి మిగిలిన అగు వాళ్ళ ట్రైబ్ మెంబర్స్ ని కనిపెట్టాక హెన్రీ తన స్కిల్ ని యూజ్ చేసి వాళ్ళని సబ్మిట్ అయ్యేలా చేస్తుంది. అక్కడ గాయపడిన సర్వైవర్స్ కి ట్రీట్మెంట్స్ ఇస్తారు. హెన్రీ మార్నింగ్ ఈరాంటల్ కి వెళ్ళాలి. సో నిఫీరియా నైట్ అంతా కాపలా కాస్తాడు. ఈరాంటల్ కి వెళ్ళిన హెన్రీని అక్కడే గార్డ్స్ తన గాబ్లిన్ జనరల్ హార్న్ ని చూసి ఆపుతారు. కానీ మొమోన్ వచ్చి తన్ని అలౌ చేస్తాడు. హెన్రీ ఫారెస్ట్ ప్రాబ్లం గురించి చెప్పి మొమోన్ ని రిక్వెస్ట్ చేస్తుంది. మొమోన్ సీక్రెట్ గా ఒప్పుకుంటాడు. తర్వాత హెన్రీ విలేజ్ కి వచ్చి గాబ్లిన్స్ ఇప్పటి వరకు చేసిన హెల్ప్ కి అందరికి న్యూ వెపన్స్ ఇస్తుంది. అందరూ హెన్రీని కొత్త విలేజ్ చీఫ్ గా ఎన్నుకుంటారు. కానీ హెన్రీకి మనసు ఒప్పుకోక నిఫీరియా ఇంకా లూపస్ దగ్గరికి ఇన్ఫార్మ్ చేయడానికి వెళ్తుంది. తర్వాత ఫైనల్ గా దానికి ఒప్పుకుంటుంది. తర్వాత లూపస్ యూరి ఆల్ఫాని మీట్ అవుతుంది. ఇంకా ఐన్స్ తనని పిలిచాడు అని చెప్తుంది. అలా తనలో తను ఎందుకు సాడిస్టికల్ గా నవ్వుకుంటుంది అని అడిగితే లూపస్ తను ఆ విలేజ్ తగలబడిపోతుంటే వాళ్ళ ఫేసెస్ ఎలా ఉంటాయో చూడాలని అంటుంది. ఐన్స్ లూపస్ కి తను కార్న్ విలేజ్ ఇంకా ఫారెస్ట్ లో జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి ఇన్ఫార్మ్ చేయలేదని చెప్పేసి తిడతాడు. లూపస్ ఏమో తను అదంత ఇంపార్టెంట్ కాదని అనుకున్నా అంటది. తర్వాత ఐన్స్ సిచ్యువేషన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నిఫీరియా ఇంకా విలేజ్ వల్ల తనకి ఎంత యూజ్ ఉందా అని చెప్పి అన్నిటికంటే ముందు ఫస్ట్ ప్రయారిటీగా వాళ్ళని ప్రొటెక్ట్ చేయమంటాడు. తర్వాత ఐన్స్ ఇంకా ఆరా ఆ ఈస్ట్ జైంట్ ఇంకా డీమన్ స్నేక్ ని చూసి చెక్ చేయడానికి వెళ్తారు. ఎందుకు ఆ జైంట్ అంటే గూ అనే ఒక ట్రోల్ ఇంకా రైరారస్ అనే నాగా జాతికి చెందిన ఒక పాము. ఐన్స్ వాటిని చస్తారా లేదా సబ్మిట్ అవుతారా అని ఆప్షన్ ఇస్తాడు. రైరారస్ ఎస్కేప్ అవుదామని ట్రై చేసి పని ఒక సబ్మిట్ అయిపోతుంది. కానీ గు ఏమో ఒప్పుకోకుండా ఐన్స్ ని ఛాలెంజ్ చేస్తాడు. అటాక్ చేస్తాడు కానీ ఐన్స్ కి ఏం ఎఫెక్ట్ అవ్వదు. ఇంకా ఐన్స్ మిగిలిన ట్రోల్స్ ని ఒగస్ ని చంపేస్తాడు. తర్వాత ఐన్స్ డెమర్జేతో డిన్నర్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటే విలేజ్ అటాక్ లో ఉందని ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఐన్స్ లోపస్ కి బ్యాటిల్ లో ఎంగేజ్ అవ్వమని చెప్పేసి పర్మిషన్ ఇస్తాడు. గూ ఫోర్సెస్ అంటే ఆ ట్రోల్ యొక్క ఫోర్సెస్ కార్న్ విలేజ్ మీద అటాక్ స్టార్ట్ చేస్తారు. అదే టైంలో గాబ్లిన్ ట్రూప్ అలైడ్ ఓగస్ ఇంకా విజిలాంటీ కమిటీ ఏమో విలేజ్ ని ప్రొటెక్ట్ చేయడానికి రెడీ అవుతారు. మిగిలిన విలేజెస్ ఏమో దాక్కుంటారు. బ్యాటిల్ స్టార్ట్ అయ్యాక హెన్రీ ఇంకా నెఫిరియా ఫ్రంట్ గేట్ దగ్గర ఒక ట్రోల్ దాటుకుంటూ రావడం చూసి విలేజెస్ అందరూ సేఫ్ గానే ఉన్నారో లేదో చెక్ చేస్తూ ఉంటారు. ఆ ట్రోల్ ని దారి మళ్లించడానికి వాళ్ళ స్మెల్ ని పోషన్ తో మార్చుకొని డిస్ట్రాక్ట్ చేస్తారు. ఆ ట్రోల్ వాళ్ళని రీచ్ అవుతుంది. సో అప్పుడు నెఫిరియా తన లవ్ ని ప్రపోజ్ చేసి హెన్రీని పారిపోమంటాడు. నెఫిరియా ఆల్మోస్ట్ ఫైట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. హెన్రీ ఏమో హెల్ప్ కి ఎవరినైనా తీసుకొద్దామని వెళ్తుంది. ఆ ట్రోల్ ఆల్మోస్ట్ నిఫిరియాని చంపేస్తుంది అనే టైం కి లూపస్ వచ్చి ఆ ట్రోల్ ని చంపేస్తుంది. ఆ గేట్ దగ్గర బ్యాటిల్ కూడా సక్సెస్ఫుల్ గా ఎండ్ అవుతుంది. తర్వాత ఆ లూపస్ నిఫిరియా ఇంకా హెన్రీని ఐన్స్ డిన్నర్ కి ఇన్వైట్ చేస్తాడు అని చెప్తుంది. వాళ్ళు నెక్స్ట్ నజారిక్ కి డిన్నర్ కి వెళ్తారు. అక్కడ హెన్రీ చెల్లెలు నేము ఐన్స్ ని పొగడేస్తూ ఉంటుంది. సో ఆ పాప బిహేవియర్ ఐన్స్ కి నచ్చి ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళ లిస్ట్ లో ఆ పాప పేరు కూడా యాడ్ చేస్తాడు. బెహరూత్ ఎంపైర్ లో ఉన్న మినిస్టర్ ఆఫ్ మ్యాజిక్ లోని రిమోట్ టవర్ అడుగున ఫ్లండర్ ప్యారడైన్ తను ఒకప్పుడు క్యాప్చర్ చేసిన డెత్ నైట్ ని తన స్టూడెంట్స్ ముందు కంట్రోల్ లోకి తెచ్చుకుని చూపిద్దామని అనుకుంటాడు. కానీ తను ఏ స్పెల్ వేసినా సరే వర్క్ అవ్వదు. ఆ ఒక్క డెత్ నైట్ ని కంట్రోల్ చేయగలిగితే తను ఎక్స్ ఫేమస్ అడ్వెంచరర్ అయిన రిగ్రెట్ ని సర్పాస్ చేయగలను అని అనుకుంటాడు. తర్వాత కొన్ని శవాల మీద 100 ఎక్స్పెరిమెంట్స్ చేస్తాడు. ఈ లోపు
అడ్వాంటేజ్ అడ్వెంచర్ టీం అతన్ని కలవాలి అనుకుంటున్నారని ఒక గార్డ్ వచ్చి చెప్తాడు. మొమోన్ ఇంకా నాబే అరవింతార్ నగరాన్ని చూస్తూ ఉంటారు. మొమోన్ నాబేతో ఎంపరర్ జర్క్నివ్ ని బ్లడీ ఎంపరర్ అని పిలుస్తారు అని చెప్తాడు. దానికి రీజన్ అతను ఎప్పటికప్పుడు ఉపయోగం లేకుండా ఉన్న నోబుల్స్ ని తీసేసి వాళ్ళకి బదులుగా టాలెంట్ ఉన్న వాళ్ళని మాత్రమే విలువిస్తాడు. ఇంకా అతను మ్యాజికల్ ఎక్స్పెరిమెంట్స్ కి కూడా ఫండ్స్ ఇచ్చి ఇంకా కింగ్డమ్ లో రూల్స్ కూడా చాలా మెర్సీలెస్ గా అంటే జాలి లేకుండా పెడతాడు అని చెప్తాడు. అరవింతార్ లో ఉన్న సోల్జర్స్ పెట్రోలింగ్ చేసే విధానం ఇంకా క్వాలిటీ రియస్టైజ్ కంటే చాలా బాగుంది అని అంటాడు. తర్వాత అడ్వెంచరర్ గిల్డ్ లో రిజిస్టర్ అవ్వడానికి వెళ్తారు. ఇక్కడ సరిగ్గా రూల్స్ ఫాలో అవ్వకపోతే రివార్డ్స్ రావు. ఇంకా ఇక్కడ ప్రొటెక్షన్ కూడా ఎవరు అని అనుకుంటాడు. ఇంకా అది డెమర్జ్ ఇచ్చిన వరల్డ్ కాంక్వరింగ్ ప్లాన్ కి చాలా బాగా యూజ్ అవుతుంది అని అనుకుంటాడు. ఎంపరర్ జర్క్ను మొమోన్ ఇంకా జాల్డాబౌత్ మధ్య జరిగిన బ్యాటిల్ మీద వచ్చిన రిపోర్ట్స్ మీద డిస్కషన్ చేస్తాడు. ఆ బ్యాటిల్ తర్వాత రియస్టైజ్ లో జనాలు అలసిపోయి ఉంటారు. సో వార్ స్టార్ట్ చేయొచ్చు అని అనుకుంటాడు. జర్క్ను ఫ్లండర్ ని జాల్డాబౌత్, మొమోన్ ఇంకా ఐజుల్ గౌన్ ఫుల్ డీటెయిల్స్ కలెక్ట్ చేయమని చెప్పి అంటాడు. ఈ సంఘటనలన్నీ చూస్తుంటే 200 సంవత్సరాల వెనక జరిగిన ఈవిల్ డైటీస్ తో జరిగిన యుద్ధం లానే సిగ్నల్స్ వస్తున్నాయని అంటాడు. ఇప్పుడు రియస్టైజ్ లోకి వస్తే ప్రిన్స్ జనాక్ తన నాన్నతో జాల్డాబౌత్ యొక్క దాడి తర్వాత నగరాన్ని తిరిగి సెటిల్ చేయడానికి ప్లాన్స్ వేస్తాడు. తర్వాత రియస్టైజ్ కింగ్డమ్ కి ఎల్డర్ ప్రిన్స్ అంటే పెద్ద రాజకుమారుడైన బార్బ్రో ఇంకా అతని మామగారైన మార్కిస్ బెలోక్ తో అక్కడికి వస్తాడు. అప్పుడు గాజెఫ్ ని వాళ్ళు ట్రీట్ చేసిన విధానంలో వాళ్ళ ఎరగన్స్ రివీల్ అవుతుంది. ఇంతకీ వార్ ఇంకా స్టార్ట్ ఎందుకు చేయట్లేదు అని బార్బ్రో అడిగితే కింగ్ ఆ ఉద్దేశం లేదు అని అంటాడు. ఇంకా బార్బ్రో తన స్కిల్స్ వార్లో చూపించాలి అని అనుకుంటాడు. గాజెఫ్ ఇంకా బ్రెయిన్ ఫ్రెండ్లీగా స్పారింగ్ చేసుకుంటారు. గాజెఫ్ బ్రెయిన్ తో తన ఫైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యాయి అని చెప్తాడు. గాజెఫ్ కి ఇంటర్నల్ గా బ్రెయిన్ మీద జలస్ తో కూడిన డౌట్స్ ఉంటాయి. అంటే తను రిటైర్ అయ్యాక బ్రెయిన్ తన పొజిషన్ ఆక్యుపై చేస్తాడేమో అని అనుకుంటాడు. ఇంకా అరవింతార్ లోని సింగింగ్ యాపిల్ పెవిలియన్ లో రాబర్టిక్ హెకరాన్ కి ఒక ఫారెన్ అడ్వెంచరర్ మీద అద్భుతమైన ఎక్విప్మెంట్ చూసామని అంటాడు. అలా మొమోన్ ఇంకా నాబే గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా నాబేని ఇమీనాని కంపేర్ చేస్తారు. ఇంతలో ఇమీనా ఆచ్ తో కలిసి బార్ లోకి ఎంటర్ అవుతుంది. హెకరాన్ సడన్ గా టాపిక్ చేంజ్ చేస్తాడు. వీళ్ళందరూ ఫోర్సైట్ టీమ్ మెంబర్స్. తర్వాత వాళ్ళందరూ కొత్తగా డిస్కవర్ చేయబడిన రియస్టైజ్ అవుట్స్కట్స్ లో ఉన్న ఒక టామ్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వాళ్ళ నెక్స్ట్ జాబ్ అని ఆ వర్క్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు కనిపెట్టిన టామ్ ఏదో కాదు, మన ఐన్స్ యొక్క కోట అనమాట. ఆర్చ్ మ్యాప్ ని చూసి ఆ ప్లేస్ లో అసలు ఒక్క ఆసియన్ కింగ్డమ్ కానీ నేషన్ కానీ లేదు అని అంటది. కానీ దగ్గరలో ఒక విలేజ్ మాత్రం ఉంది అని అంటుంది. కాకపోతే రియస్టైజ్ కింగ్డమ్ దృష్టిలో పడకుండా పని చేసుకోవాలి అని అనుకుంటారు. వాళ్ళ అప్పుల కోసం డిస్కషన్ వస్తే ఎవరివి వారే తీర్చుకోవాలి అని ఇంకా ఆర్చ్ తన కుటుంబాన్ని కింగ్డమ్ కి దూరంగా ఉంచాలి అనుకుంటుంది. వీళ్ళు ఆ టామ్ దగ్గరకు వెళ్తారు. అక్కడికి డ్రాగన్ హింట్, హెవీ మాస్టర్, తెన్ము అనే గ్రూప్స్ కూడా వస్తాయి. అందరూ కలిసిపోతారు. కానీ ఎర్యా ఉజ్రుత్ మాత్రం అనుమానాస్పదంగా ఉంటాడు. కౌంట్ ఫెమల్ యొక్క బట్లర్ ఆ వర్కర్ గ్రూప్స్ ని ఆ జాబ్ తీసుకున్నందుకు థ్యాంక్స్ చెప్తాడు. అందరికి వాళ్ళ క్యారవాన్స్ దగ్గరకు తీసుకెళ్తాడు. కానీ ఎర్యా వాళ్ళ రక్షణ కోసం ఆందోళన వ్యక్తం చేస్తాడు. సో సొల్యూషన్ గా మొమోన్ అండ్ నాబెల్ ని ఆ గ్రూప్స్ కి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ గ్రూప్ మొత్తం నజారిక్ ని దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అదే నజారిక్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చిన గ్రూప్. ఆ అన్నోన్ ప్లేస్ లోకి ఎంటర్ అవడానికి అందరూ ఎగ్జైట్ అవుతారు. కానీ ఆర్చి మాత్రం వచ్చే డబ్బుల గురించి మాత్రం ఆలోచిస్తుంది. నైట్ అవుతుంది. ఇంకా వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టే టామ్ లోకి ఎంటర్ అవుతారు. అక్కడ గ్రింగమ్ యొక్క టీమ్ ఒక తెలియని క్రష్ సింబల్ ని చూస్తారు. ఆ ఒక్క క్రష్ బ్యానర్ వాల్యూనే టెన్స్ ఆఫ్ కాయిన్స్ లో ఉంటుంది అని అంటాడు. ఇంకా దాన్ని వదిలేసి అసలు మ్యాటర్ మీద ఫోకస్ చేయమంటాడు. ఇంకా అక్కడ ఉన్న సార్కోఫాగస్ అంటే శవపేటికను ఓపెన్ చేస్తే ఒక పెద్ద నిధి ఉంటుంది. తర్వాత హెకరాన్ దగ్గరికి వస్తే మిగిలిన వాళ్ళు కూడా కొన్ని ట్రెజర్స్ కనబెడతారు. తర్వాత ఇంకా డీప్ గా వెళ్తే ఏదో చచ్చిన శవాలు స్మెల్స్ వస్తూ ఉంటాయి. సో పార్పాత్ర తన గ్రూప్ ని సేఫ్ రూట్స్ కనిపెట్టమని ఆర్డర్ వేస్తాడు. ఇంకా ఒక సేఫ్ రూట్ కనిపెట్టగలిగితే అన్ని ట్రెజర్స్ నుంచి మాకు 10% షేర్ కావాలి అని అంటాడు. హెకరాన్ ఇంకా గ్రింగమ్ అందుకు ఒప్పుకుంటారు. కానీ ఎర్యా తన ఒపీనియన్ చెప్పేలోపు పార్పాత్ర వెళ్ళిపోతాడు. హెవీ మ్యాక్స్ టీమ్
టామ్ కి అట్లీస్ట్ 600 ఇయర్స్ ఏజ్ ఉండొచ్చు అని అనుకుంటారు. సో దానికి ఇంకా వాల్యూ పెరుగుతుంది. ఎరియా గాడికి ఏమో మాన్స్టర్స్ ని వేసేయాలని అనే కుతూహలం ఎక్కువైపోతూ ఉంటుంది. తర్వాత కొన్ని స్కెల్టన్స్ వాళ్ళ వైపు వస్తే గ్రింగమ్ వాటిని చంపేస్తాడు. మొమోన్ బేస్ క్యాంప్ లో ఉండి జరిగేదంతా సెన్స్ చేస్తూ ఉంటాడు. పక్కన ఉన్న గోల్డ్ అడ్వెంచరర్ వాళ్ళందరూ సేఫ్ గానే వస్తారని అనుకుంటున్నారా అని మొమోన్ ఒపీనియన్ అడుగుతాడు. అందుకు మొమోన్ మొత్తం పోతారు అంటాడు. పోతారు, మొత్తం పోతారు. కానీ దాన్ని కరెక్ట్ చేసుకుని కవర్ చేస్తాడు. తర్వాత టెంట్ లోకి వచ్చేసి పండోరా యాక్టర్ ని తనలా యాక్ట్ చేయమంటాడు ఐన్స్. ఆ టెంట్ వదిలి సింహాసనం ఉండే రూమ్ లోకి వెళ్లి ఆల్బిడోని కలిసి వచ్చిన అతిథులకి అరేంజ్మెంట్స్ అన్ని రెడీగా ఉన్నాయా అని అడుగుతాడు. ఆల్బిడో వాళ్ళకి బోల్డ్ అండ్ సర్ప్రైజెస్ దాగి ఉన్నాయని అంటుంది. నెక్స్ట్ ఐన్స్ సింహాసనం మీద కూర్చుని ఆల్బిడో చూపించిన లైట్ మానిటర్స్ లో అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఐన్స్ నజారిక్ లోకి అడుగు పెట్టినందుకు ఒక్కరు కూడా ఫియర్ అండ్ డెత్ ని ఎక్స్పీరియన్స్ చేయకుండా బయటకు వెళ్ళకూడదని అంటాడు. నెక్స్ట్ టీమ్ 4 సైడ్ కి గ్రూప్ ఆఫ్ 100 సోల్జర్స్ వాటికి సపోర్ట్ గా స్కెల్టన్ మేజర్స్ తో అటాక్ వస్తూ కనిపిస్తారు. ఇంకా రాబర్టిక్ వాళ్ళని ఓడించేస్తాడు. తర్వాత పార్పత్ర టీం ఏమో దారి కోసం చూస్తూ ఒక అన్నోన్ ప్లేస్ లోకి ఎంటర్ అయిపోతారు. అక్కడ ప్లేయర్స్ మేడ్ గ్రూప్ కనిపిస్తుంది. అది చూసి గ్రూప్ లో ఉన్న షుగర్ పేషెంట్ గడ వాళ్ళ మీద పిచ్చి పిచ్చి డైలాగ్స్ అన్ని వేస్తాడు. వాళ్ళకి ఖాళీ ఓల్డ్ గార్డియన్స్ ని డ్రాగన్ హంట్ గ్రూప్ మీదకి వదులుతారు. పోతారు. లాస్ట్ కి పార్పత్ర కూడా చేస్తాడు. ఇంకా యూరి ఎంతమా చనిపోయిన వాళ్ళని తినడానికి ట్రై చేస్తూ ఉంటే ఐన్స్ వాళ్ళని కలెక్ట్ చేసి కొన ఊపిరితో ఉన్న వాళ్ళని హీల్ చేసి టార్చర్ ఛాంబర్ కి పంపమని చెప్పాడు అని చెప్తుంది. టార్చర్ ఛాంబర్ అంటే అదే హ్యాపీ హోమ్ అని. వేరే చోట హెవీ మేషర్ ఎల్డర్ లిచెస్ నుంచి పారిపోతూ ఒక ట్రాప్ లో చిక్కుకొని క్యోకో దగ్గరికి టెలిపోర్ట్ అయిపోతారు. అప్పుడు క్యోకో ఇలా అంటాడు, నా చిల్డ్రన్ వాళ్ళే చంపుకుంటూ క్యానిబలిజం చేయడం వాళ్ళకి బోర్ కొట్టేసింది. సో మీరు వాళ్ళకి ఫుడ్ గా రీప్లేస్ అవ్వండి అని అంటాడు. ఇంకా తర్వాత వాళ్ళందరినీ బ్రతికుండగానే తినేస్తాయి. ఒకరేమో న్యూరానిస్ట్ పెయిన్ కిల్ దగ్గరికి టెలిపోర్ట్ అవుతాడు. అండ్ ఆ న్యూరానిస్ట్ పెయిన్ కిల్ అనే క్యారెక్టర్ ని క్రియేట్ చేసిన ఆ వ్యక్తికి కిడ్నీల స్టోన్స్ తో బాధపడుతూ ఉండేవాడు. సో ఆ కాన్సెప్ట్ బేస్ మీద క్రియేట్ చేసిన ఒక కిడ్నీ స్టోన్ ఎక్స్ట్రాక్షన్ టూల్ ని వాడి మీద ప్రయోగిస్తుంది. తెలుసు కదా కిడ్నీ స్టోన్స్ ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఎరియా ఇంకా అతని స్లేవ్స్ లిజార్డ్ మెన్ ఇంకా డెత్ నైట్ తో ఫైట్ చేస్తూ ఉంటే హ్యామ్సుకే వచ్చి ఫైట్ లో జాయిన్ అవుతాడు. హ్యామ్సుకే తన ట్రైనింగ్ ని ఎరియా టీం మీద టెస్ట్ చేయాలి అనుకుంటది. ఇంకా లిజార్డ్ మెన్ డెత్ నైట్ పక్కకి తప్పుకుంటారు. హ్యామ్సుకే ఏరియాతో కొంచెం సేపు ఫైట్ చేస్తాడు. ఇంకా కాసేపటికి తర్వాత ఏరియాకి తన స్లేవ్స్ సపోర్ట్ ఇవ్వడం ఆపేసి తను చావడం చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా ఫైనల్ గా హ్యామ్సుకే ఏరియా తల పగలగొట్టి చంపేస్తుంది. వాడు చచ్చిపోయాక స్లేవ్స్ అందరూ డెడ్ బాడీని తన్నుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అది చూసి హ్యామ్సుకే వాళ్ళ జాతిలో ఎవరైనా చనిపోతే అలానే బాధపడతారేమో అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఫోర్సైట్ ఒక ట్రాప్ ద్వారా ఐన్స్ దగ్గరికి టెలిపోర్ట్ అవుతారు. ఇంకా ఆరా వచ్చి నెక్స్ట్ అపోనెంట్ ఐన్స్ అని చెప్తుంది. దట్స్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో గైస్. దయచేసి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. సో ఐ విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్. どこ行ってたんだよ。私がどんだけ恥ずかしい思いしたと思う。タンタタンタンタタタタタンタンタンタタタタタンタンタンタンタンタンタンタタン。ただいま。もういいかしら。